హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో పాత రోజుల్లో పెట్టిన టమాటో పచ్చడి పెట్టుకుందాము. వెనకటి రోజుల్లో ఈ టమాటాలు కొంచెం దూరగా కాగానే ఇవి ముక్కలు కోసి పెట్టుకునేవాళ్ళు. మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ పెట్టేది ఇట్లా. కొంచెం మన చెట్లు ఉండే కదా, టమాటా చెట్లు, ఆ చెట్లకు గాస్తే తీసుకొచ్చి అయితే కొంచెం దూరకాయలు కాగానే తీసుకొచ్చి ముక్కలు కోసి అయితే పెట్టేది. సంవత్సరం దాకా పచ్చడి మంచిగా ఉండేది, టేస్ట్గా. ఈ ముక్కలు అయితే పచ్చళ్ళలో ఊరి తింటేనైతే చాలా టేస్ట్గా ఉండేది, కరకర. అయితే ఈరోజు ఆ పచ్చడి పెడతా, ఆ రోజుల్లో వాళ్ళు పెట్టిన పచ్చడి. ఈ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఈ టమాటాలు అయితే ఫస్ట్ కడుక్కొని శుభ్రంగా 2 సార్లు, ఇవి మా ఇంటి దగ్గర కాసినాయి. వీటికి మందు ఏం లేదు, మందు కొట్టలేదు, ఏం లేదు. ఒక 2 సార్లు కడిగి తీసుకొని శుభ్రంగానైతే ఈ పదన లేకుండా తుడిచిన. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము ముక్కలు. ఈ ముక్కలు కూడా కొంచెం చిన్నగా చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉండేది అప్పుడైతే వేసుకొని తింటే. వెనకటి రోజుల్లో ఈ టమాటాలు కూడా ఎప్పటికీ ఉండపోవు. నేను చిన్నప్పుడైతే ఇవి సీజన్ బట్టే కాసేది. దీపావళి నుండి మళ్ళీ ఉగాది దాకా కాసేది ఈ కాయలు అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పటికి గత్తన్నాయి కదా తోటలు పెడితే. ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడే పెట్టుకోవచ్చు పచ్చళ్ళు. అప్పుడైతే సంవత్సరానికి ఒకసారి ఒక 3-4 కేజీలు తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు, తెంపుకొచ్చుకొని పెట్టుకునేవాళ్ళు తోటలో. అన్నిట్లా ముక్కలు కోసుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ పెడతాను. కేజీకి 1/2 కేజీ ఉప్పు పోసుకోవాలి. ఏ పచ్చడి అయినా, టమాటా పచ్చడి అయినా, మామిడికాయ పచ్చడి అయినా, చింతకాయ పచ్చడి అయినా, ఉసిరికాయ పచ్చడి అయినా, నిమ్మకాయ పచ్చడి అయినా కేజీకి 1/2 కేజీ పోసుకోవాలి. అప్పుడు కాయలు కొంచెం ముదిరిందంటే తీసుకొచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే కొంచెం లోపల దూరకాయ అయిందంటే తీసుకొచ్చుకొని తోటలో తెంపుకొచ్చుకొని పచ్చడి పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే మరీ పండేదాకా చూడపోరు. పండిన కాయ అయితే కొంచెం ముక్కలు కరకర ఉన్నాయని పచ్చికాయలు తీసుకొచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. మంచిగా సూపు, అదే ఎసరు ఊరేది, పచ్చడి మంచిగా ఉండేది. సంవత్సరం దాకా తినేది. అన్నిట్లా ముక్కలు ఇంకా కొంచెం పెద్దగానైనా కడిగేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నగానే కడిగేస్తాను. కేజీకి 1/2 కేజీ ఉప్పు పోసుకోవాలి. కేజీ టమాటా ముక్కలకు 1/2 పావు కారం పోసుకోవాలి. నూనె అయితే మన ఇష్టం, 1/2 పావు పోసుకోవచ్చు. పోసుకునే వాళ్ళు 1/2 కేజీ కూడా పోసుకుంటారు, అది మన ఇష్టమే. ఇక నూనె పోసుకోవడము. ఎల్లిపాయలు అవి అయితే కొంచెం ఎల్లిపాయలు అయితే మంచిగానే వేసుకోవాలి, ఘాటుగా ఉంటేనే మంచిగా ఉంటుంది పచ్చడి. ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ సైజు చేసుకుంటే సరిపోద్ది. పెద్దగా సుత చేసుకోవచ్చు కానీ ఈ సైజు అయితే కరెక్ట్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. కడిగెత్తంటేనే సూపు ఇట్లా ఊరుతుంది కదా. ఈ టమాటా పచ్చళ్ళ తొందరగానే సూపు ఊరుతుంది. మామిడికాయ పచ్చళ్ళ కన్నా, కొంచెం నిమ్మకాయ పచ్చళ్ళ కన్నా ఇందులో తొందర ఊరుతుంది. ఫస్ట్ అయితే ఆవపొడి కలుపుకుందాము. నేను ఆవపొడి ఎప్పుడైనా ఇంట్లో మిక్సీ పెట్టి తయారుగా ఉంచుకుంటా. ఇది పచ్చిదే, ఏంపవలసిన అవసరం లేదు. ఆవాలు ఒక చెంచా వేసుకుందాము, సరిపోద్ది. కొంచెం మామిడికాయ పచ్చళ్ళ కంటే తక్కువనే వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకుందాము. పసుపు కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇంత. ఉప్పు వేసుకుందాము. ఉప్పు కూడా తగినంత వేసుకుంటే సరిపోద్ది. కేజీకి 1/2 కేజీ వేసుకోవాలి కానీ నేను కేజీ ముక్కలు పెడతలేను, కాకుంటే తగినంత వేసుకుందాము. ఒక చెంచా వేసినా సరిపోద్ది. ఎందుకంటే కారంలో కొంచెం మేము ఉప్పు కలిపిన.
ఇదంతా కలిసేటట్టు కలుపుకుందాము. ఇదంతా కలిసేటట్టు కలిపితే ఇందులో ఎసరు ఊరుతుంది. ఈ ఉప్పుకు ఆవపొడికి ఎసరు ఊరుతుంది. మెయిన్గానైతే ఉప్పుకే ఊరుతుంది. ఇట్లా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. చూసారు కదా ఎసరు ఎంత ఉంటుందో, తొందరగా ఊరుతుంది ఎసరు. ఇట్లా కలుపుకొని ఇది ఇప్పుడు కొద్దిసేపు పక్కకు తీసుకుందాము. ఇప్పుడైతే ఎల్లిపాయలు దంచుకుందాము. ఎందుకంటే కొంచెం ఎల్లిపాయలు ఎక్కువనే వేసుకోవాలి. ఇవి 2 చిన్నవి ఎల్లిపాయలు, 2 గిడ్డలు. మరీ మెత్తగా అవసరం లేదు, ఇట్లా దంచుకుంటే సరిపోద్ది, మెత్తగా అవసరం లేదు. కొంచెము ఎల్లిపాయలు దంచుకున్నవి ఇందులో వేసుకొని కలుపుకుందాము. ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు తాలింపుకు నూనె పోసుకుందాము. సరిపోద్ది, ఒక గరిటెడ అయింది. ఈ పచ్చడకు మనం కేజీ పెట్టుకుంటే పావు కేజీ అన్న, పావు కేజీలో సగం అన్న పోసుకోవచ్చు, ఇష్టం. మనం ఎవరు ఎట్లా వాడితే అట్లా వాడవచ్చు నూనె. తాలింపుకు ఆవాలు వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. ఒక 4 ఎండుమిర్చి వేసుకుందాము. కరివేపాకు అయితే నేను నిల్వ పచ్చళ్ళల్లో ఎప్పుడు నిల్వ పచ్చళ్ళల్లో, అది మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే వారం రోజుల మందము 10 రోజుల మందం తినే పచ్చళ్ళల్లో వేసుకోవచ్చు, కానీ ఇట్లా సంవత్సరాలు తినే పచ్చళ్ళలో అయితే కరివేపాకు వేసుకోవద్దు. అంటే నేను ఇప్పుడు ఇందులో తాలింపు ఇట్లా వేగంగానే మనం దంచుకున్న ఎల్లిపాయ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ పచ్చడి పెట్టుకుంటే మనం ఎక్కువ నూనె పోసుకుంటే ఒక్కసారి ఎల్లిపాయ ఇట్లా దంచిన ఉంటుంది కదా, ఇది వేసుకున్నాం అనుకోండి పొంగుతుంది నూనె. కొంచెం కొంచెం ఇది వేసుకోవాలి. కొంచెం తాలింపు ఇట్లా వేగినాక కొంచెం పసుపు వేసుకుందాము. ఈ తాలింపు కొంచెం చల్లగా కావాలి. ఇట్లా వేగినాక స్టవ్ ఆపేసి కొంచెం చల్లగా అయ్యేదాకా చూసుకోవాలి. ఈ వెనకటి వాళ్ళు ఎక్కువ పెట్టేది కదా, ఒక 4-5 కిలోలు, అంటే అప్పుడు తక్కెళ్ళు అనేది 4-5 తక్కెళ్ళు అట్లా పెట్టుకునేవాళ్ళు. అయితే కారము ఎల్లిపాయలు ముద్దగా దంచుకొని కారంలో కలుపుకొని కారంలో నూనె చల్లగా అయినాక పోసుకొని ఈ ముక్కల్లో పోసేది. ఇప్పుడు మాత్రం కొంచెమే కదా, నేను ఇప్పుడు కారం అయితే ఇందులోనే వేస్తా. ఇప్పుడు కారం వేసుకుందాము. పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ టమాటాలు మన ఇంటి టమాటాలు కదా, ఈ పుల్లగా ఉంటాయి. మళ్ళీ ఈ కాలంలో పండే టమాటా కూడా పుల్లగానే ఉంటుంది. ఎండాకాలం పండే టమాటా కంటే పుల్లగా ఉంటుంది. ఒక 2 చెంచాలు అయితే వేసుకుందాము. ఒక చెంచా నిండుగా, ఒక చెంచా సగానికి కొంచెం ఎక్కువ వేసిన. ఇదంతా కూడా కలుపుకుందాము. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఇందులోనే జీలకర్ర మెంతులు వేయించిన పొడి ఉంటుంది కదా, కొంచెం వేసుకొని కలుపుకుందాము. అంతా కలిసేదాకా కలుపుకుందాం. ఇది
అంతా ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది రేపటి వారికైతే మంచిగా ఊరుతుంది పచ్చడి. ఇప్పుడే కదా, ఇప్పుడే ఊరదు. రేపైతే మంచిగా ఎసరు ఊరుతుంది. మనం తాలింపు పెట్టుకున్న నూనె ఉంది కదా, ఇప్పుడు ఈ నూనె ఇందులో పోసుకోవాలి. పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది 2 రోజులు ఊరిందంటే ఈ ముక్కలు మంచిగా ఉంటాయి, పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడే కదా, ఇప్పుడైనా తినొచ్చు, కానీ 2 రోజులైతే మంచిగా ఉంటుంది. వెనకటి రోజులనైతే ఇట్లనే పెట్టుకునే వాళ్ళు పచ్చడి, ఈ టమాటా పచ్చడి. ఇప్పుడు మాత్రం టమాటాలు గోలిచ్చి పెట్టుకోవడం, అదే వేంపి టమాటా పొడి చేసి పెట్టుకోవడం, రకరకంగా పెట్టుకుంటారు పచ్చళ్ళు. కానీ ఆ రోజులనైతే ఇట్లా పెట్టుకోవడమే తెలుస్తుంది. అట్లనైతే పెట్టుకోపోరు, అట్లా పెట్టుకోవాలని కూడా తెలియపోవు వాళ్ళకు. ఇట్లే పెట్టుకునేవాళ్ళు. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటేనైతే. మూత పెట్టి 2 రోజులు ఉంచితే మనం పోసుకున్న నూనె పైకి వస్తుంది, ఈ సూపు కూడా ఊరుతుంది ఇందులో. ఒక 2 రోజులు అయితే ఇట్లా అయితే ఉంటుందండి పచ్చడి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇది ఎవరికైనా నచ్చుతుంది. ఈ పచ్చళ్ళు చూసినా, చారులు చూసినా, ఈ ఎవరికైనా నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఎందుకంటే పులుపు అన్నీ చూసినా, చూసారు కదా, స్వీట్ చూసినా పులుపు చూసినా నోట్లో నీళ్ళు అయితే ఊరుతాయి, తినాలే అనిపిస్తుంది. మరి మీరందరూ పెట్టుకోండి. ఈ పచ్చడి అయితే చేసుకోండి అనొచ్చు, పెట్టుకోండి అనొచ్చు. నిల్వ పచ్చళ్ళను పెట్టుకోవడమే అంటారు. నేను అట్లా అంటానని అనుకోకండి. చేసుకోవడం అంటే రోటి పచ్చళ్ళు, పెట్టుకోవడం అంటే నిల్వ పచ్చళ్ళు. ఇందులో శనగపప్పు అయినా పోసుకోవచ్చు, మీ ఇష్టము. ఎందుకంటే మినపపప్పు అయితే ఎక్కువ రోజులు ఉండదు, పోసుకోవద్దు. చాలా రోజులు ఉండే పచ్చళ్ళు అయితే శనగపప్పు అయినా పోసుకోవచ్చు. కానీ ఇంకా ఏ పప్పులు అయితే పోసుకోవద్దు. వెనకటి వాళ్ళు అయితే పప్పులు వేయపోరు, కాకుంటే శనగలు వేయింపి పోసుకునేవాళ్ళు. అట్లయినా పోసుకోవచ్చు, శనగపప్పు అయినా పోసుకోవచ్చు. శనగపప్పు అయితే పచ్చిదే పోసుకోవాలి, శనగలు అయితే కొంచెం వేయింపి పోసుకోవాలి. ఇట్లుంటుంది పచ్చడి అయితే. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే పచ్చడి పెట్టుకోండి. మన ఛానల్కి వెళ్ళి ఈ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలి అన్నది చూసి పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు కొంచెం అన్నంలో అయితే చూద్దాము. ఇప్పుడు కొంచెం ఈ అన్నంలో వేసుకొని తిందాము. ఇప్పుడైనా మంచిగానే ఉంటుంది, తొందరగానే ఊరుతుంది. ఎందుకంటే టమాటా పచ్చడి తొందరగానే ఊరుతుంది. ఈ ముక్క పలసగా ఉంటుంది కాబట్టి మామిడికాయ పచ్చడిలాగా కాదు, కొంచెం తొందరగానే ఊరుతుంది. ఇది తినొచ్చు. ఇట్లా కలుపుకొని తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసిరుగా, తెలంగాణ టమాటో పచ్చడి, పాతకాలం పచ్చడి ఇది. మా నానమ్మ గురించి నేను ఎప్పుడు చెప్తలేను అనుకుంటారు. మా నానమ్మ అయితే నాకు తెలియదు, నా చిన్నప్పుడే చనిపోయిందట. మా అమ్మ పెట్టంగా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ పెట్టేది ఈ పచ్చడి ఎక్కువ. వాళ్ళ దగ్గరనైతే నేను చూసి అయితే పెట్టిన. ఈరోజు కాదు, చాలాసార్లు పెట్టిన. ఈరోజు కూడా పెట్టిన ఈ పచ్చడి. చూసారు కదా, ఈ ముక్కలు కరకర తినొచ్చు, పచ్చడి కమ్మగా తినొచ్చు. ఇంత టేస్ట్గా ఉంటుంది.
సరేనా? మీరు కూడా పెట్టుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళంటే చేసుకొని లైక్ అయితే చేయండి వీడియోలకు. నేను పెట్టిన వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి ఏదైనా, ఏ వంట అయినా. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ పచ్చడి చూసారు కదా, కొంచెం తిందామా, టేస్ట్ ఎట్లుందో. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే పుల్ల పుల్లగా మంచిగా ఉన్నది. ఇంకా ఇది ఊరిందంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఒక ముక్క తిందాం. ముక్క సుత ఇప్పుడు ఉప్పు పట్టింది, పుల్లగా మంచిగా ఉన్నది. ఇంకా రేపల్లో అయితే ఇంకా మంచిగా ఉంటుంది. చేసుకోండి పచ్చడి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము.